వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. కార్మిక హక్కుల కోసం రోడ్డెక్కిన కార్మికులు. తిరుపతి జిల్లాలో కార్మికుల గళం గట్టిగా వినిపించింది. కార్మిక హక్కుల సాధన కోసం సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్ర జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు కార్మిక సంఘాల నాయకులు మండల కార్యదర్శి లక్ష్మయ్య మరియు సిఐటియు నాయకుడు పద్మనాభం ఎర్ర జెండాలతో నినాదాలు చేస్తూ కార్మికులు రోడ్డెక్కారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీకి నాయకత్వం వహించింది భారత కేంద్రం. ట్రేడ్ యూనియన్లు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఉగ్రరూపం దాల్చుతామని నాయకులు హెచ్చరించారు. కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, పెన్షన్ హక్కులు వంటి కీలక అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. శాంతియుతంగా సాగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ సుభాషిణి, చెంగమ్మ, శశికళ, పుష్పారాణి, భాను తదితరులు పాల్గొనడం జరిగింది. నా పేరు లక్ష్మయ్య, సిఐటి మండల కార్యదర్శిని. ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం 42 రోజులు సమ్మెలో హామీలు లాస్ట్ మూమెంట్ లో హామీలు ఇచ్చి వాళ్ళు చేతులు దులుపుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ టెంట్ల కాడికి వచ్చి ప్రతి ఒక్క నాయకుడు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. వాళ్ళ సమస్యలు ప్రధానమైన సమస్య ఏదైనా ఉన్నదంటే మీకు తెలిసి ప్రతి ఒకటి ఆ సమస్యలు ముఖ్యంగా మేము వేతనాలు పెంచమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ కమిటీ తరఫున, యూనియన్ తరఫున కూడా 26,000 మాకు మీరు ఏ మట్టి ఖర్చులు ఇచ్చినాము, 30 రోజులు లీవులు పెంచుతున్నాము, మట్టి ఖర్చులు ఇస్తున్నాము అనే విధంగా కాకుండా మేమేదైతే ప్రధాన డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మేము ముందుకు తీసుకుని వస్తూ సిఐటి తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. 26,000 పెంచాలి. ఇప్పుడుండే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉండే సమస్యల మీద నిత్యావసరమైన వస్తువులు ధరలు పెరిగిపోయి వాళ్ళు చేసే ప్రయాణంలో ధరలు పెరిగిపోయి కుటుంబాన్ని కూడా పోషించుకోకుండా నిత్యము ఆఫీసు అంగన్వాడీ ప్రభుత్వం వైఖరి అక్రమ అరెస్టులను ఓటమి ప్రభుత్వం అంగన్వాడీ చేస్తున్న అక్రమ అరెస్టులను ప్రభుత్వం అంగన్వాడీ వాళ్ళ అరెస్టులను వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీ కార్మికులకి మీరు చెప్పిన వేతనమే 26,000 రూపాయలు మేము కలవ చేస్తాము, మీకు మేము అధికారంలో వస్తే ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. మేము కూడా 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం, రాష్ట్ర నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర సీఎం గారు కానీ దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకొని బాగుంటా కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని బాగుంటా వాళ్ళ సమస్య ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఏమైనా ఉన్నాయో, వంతెమ్మ కోరికలు ఏదైతే వాళ్ళు డిమాండ్ చేయటం లేదు, న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించుకొని ఆ 26,000 సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కూడా 26,000 కనీస సగటు మనిషికి 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పి జరిగింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం కల్పిస్తారని చెప్పి మేము మీ సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే మేము నిరసన 3 రోజులుగా ర్యాలీ జరుపుతున్నాము. 2వ తేదీ విజయవాడకి వెళ్ళారు. మా వాళ్ళందరం పోయినాము. ధర్నా అన్ని నిర్ణయించుకొని చేసుకొని ముందుగా పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ చేశారు. తర్వాత ఉన్నటువంటి హఠాత్తుగా కొట్టడము, తాగడము అన్నీ జరిగాయి. కానీ మేము ఎక్కువ ఏం కోరటం లేదు, వంతెమ్మ కోరికలు. కాకపోతే 26,000 జీతం ఇస్తామని మీరే చెప్పారు. ఆ గత ప్రభుత్వం ఇవ్వలేదు. 42 రోజుల సమ్మెలో మేము ఏం చేయలేకపోయాము. వచ్చాక మేము ఖచ్చితంగా మీకు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మేము ఎక్కువ కోరికలు, మాకు ఒక కుటుంబం జరగాలంటే 11,500 వస్తుంది. 11,000 చేతికి అందుతుంది. కానీ మేము ఎలా బతకాలి? మాకు హస్బెండ్లు లేనోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు వితంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మా నాయకులు, ప్రధాన కార్యదర్శి అయితే మేము రాష్ట్ర నాయకులు అందరికీ మేము మెమరానాలు ఇవ్వడం అన్ని జరిగాయి.
కానీ ఏది మాకు చేయలేదు. చేశారు, కొన్ని చేశారు, మేలు చేశారు. జీతాలు ఈ నెల వచ్చే నెల అందుతాయని చెప్పారు. మేము అడిగేది అది కాదు. మాకు కూరగాయల ఖర్చులు కానించి ఇంటికి బడికి అన్నిటికీ చేసుకోలేక మేము అవస్థలు పడుతున్నాం. ఇంట్లో మొగోళ్ళ కాడ చెప్పుకోలేక చేసుకోలేక గ్యాస్ కూడా లేదు మాకు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గ్యాస్ ఇవ్వాల, ఈ ప్రభుత్వం కూడా ఇస్తాది అని మేము ఓట్లేసి గెలిపించుకొని అన్ని చేసుకున్నాం. మంచిగా చేయండి అని అన్నారు, కానీ చేశాం. మేము చేసిన దానికి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరఫున. మొదటగా ఈ రోజు ఈ చేస్తున్న కార్యక్రమానికి నాందులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రశాంతంగా అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడ ధర్నా చౌక్ చేస్తున్నట్టు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాత్రి ఉన్న ఫలంగా కార్యకర్తల్ని నాయకుల్ని అరెస్ట్ చేయడం మండల కమిటీ తరఫున మేము మొదటగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నాంది పలికింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 42-43 రోజులు మనం ధర్నా చేసినప్పుడు కొన్ని అగ్రిమెంట్లు ఇచ్చారు, ఆ ఒప్పందాలు చేశారు. ఆ ఒప్పందాలను అమలు చేయమని ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లుగా మనం ఈ కోరుతూనే ఉన్నాం. వాళ్ళకి అర్జీలు ఇస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, నిరాదీక్షలు చేశాం. అయినా కూడా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. సమస్యల పరిష్కారం కోసం విజయవాడ వెళ్ళిన నాయకుల్ని ఈ విధంగా చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోగా సమస్యను పక్కదారి పట్టించే విధంగా ఈ అరెస్టులు చేసిన దానివల్ల మన సమస్య పరిష్కారం కాకుండా పోవడానికి సమస్య పక్కదారి పట్టిస్తే మా కార్మికులు నాయకులు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ సమస్యకు ఇంతటితో ఆగేది లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని సంఘాలు కూడా కలుపుకొని ఈ సమయంలో జరుగుతున్న ఈ అరెస్టుల్లో అడ్డుకుంటామని చెప్పని సిఐటి సూళ్ళూరుపేట మండలం కలుపుతున్నా